వ్యవస్థల్ని తప్పుబట్టారు. ఎస్ ఖచ్చితంగా. ఎస్ మరి ప్రజాస్వామ్యం కరెక్ట్గా ఉందా? ప్రజాస్వామ్యం ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? క్రిమినల్స్ బికేమ్ అవర్ రూలర్స్. నేరగాళ్ళందరూ మనకి మంత్రుల రూపంలో, సీఎంల రూపంలో నేరగాళ్ళందరూ వచ్చి ప్రజాస్వామ్యం అన్న పేరుతో పరిపాలన చేస్తున్నారండి. ఉదాహరణ చెప్పంటారా మహాత్మ? మీకు సమయం ఉందా? ఒక 3 నిమిషాల్లో ముగించేస్తానయ్యా. నేను ఏ తప్పు చేయలేదు, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన, నేను ఏ తప్పు చేయలేదు, నేను 14 సంవత్సరాలు అభివృద్ధితో పరిపాలించాను, ఈ ప్రభుత్వం కక్షగట్టి నన్ను జైల్లో 50 రోజులు 55 రోజులు పెట్టారని ఇంకో విజనరీ అన్నారండి ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు చెప్పిన మాటలండి. రెండు నిజమని నమ్ముదాం కాసేపు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు అని వారి వారి అభిమానుల కోసం ఒక క్షణం పాటు మనం కూడా నమ్ముదాం. మీ నాయకుడు ఏ తప్పు చేయకపోతే 16 నెలల తర్వాత అయినా, బయటకు వచ్చిన తర్వాత అయినా సీఎం అయ్యాడు మీ నాయకుడు, గొప్ప విషయం. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న అతను ఏ తప్పు చేయకుండా కక్షతో 16 నెలలు జైల్లో పెట్టిస్తే ఈ ఆర్డర్ ఇచ్చింది ఎవరు? మ్యాజిస్ట్రేట్ కదా, సోనియా గాంధీ కాదు కదా. మరి ఈ మ్యాజిస్ట్రేట్ తప్పుడు ఆర్డర్లు ఇచ్చారు, హైకోర్టు జడ్జిలు కూడా నాకు బెయిల్స్ ఇవ్వలేదు, 16 నెలలు పెట్టే హక్కు లేదు, ఏదైనా 90 రోజుల మించి పెట్టకూడదు వాళ్ళు, అంతకుమించి హక్కు వాళ్ళకి లేదు, చార్జ్షీట్ 90 రోజుల్లో వెయ్యాలి వాళ్ళు, కావాలని కుట్రపూరితంగా పెట్టారు కాబట్టి ఇన్కెపాసిటీతో ప్రలోభాలు గురి అయ్యారు వీళ్ళందరూను. వీళ్ళందరి మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 నేను ప్రయోగిస్తున్నా, 197 సిఆర్పిసి నేను ప్రయోగిస్తున్నా, నాకే ఈ కష్టం వస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఈ పని చేశాడా? చేశారా మీరు చెప్పండి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఉన్నాను ముఖ్యమంత్రిగా, నేను ఏ మచ్చా లేదు నాకు, అయినా నన్ను 50 ఎన్నో రోజులు జైల్లో పెట్టారు, నేను నిప్పు అన్నాడండి ఆయన. కాసేపు వాళ్ళ అభిమానులతో మనం కూడా నమ్ముదాం, మీరు నిప్పే, బయటకు వచ్చారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, మీ మీద తప్పుడు కేసు పెట్టారు, రిమాండ్కి పంపించారు జడ్జి గారు అంటున్నారు, మీకు హైకోర్టులో కూడా బెయిల్ రాలేదు, సుప్రీంకోర్టులో బెయిల్ రాలేదు. మరి వీళ్ళందరి మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ ప్రైజ్ తొలగించండి, జైలుకి పంపించండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మీకే ఆ గతి పడితే సామాన్యులు తప్పుడు కేసులు ఎలా ఎదుర్కోవాలి? మీకంటే లక్షల కోట్లు ఉన్నాయి స్వామి, రోజు ₹1 కోటి జీతాలు ఇస్తారు, ఫ్లైట్లు స్పెషల్ ఫ్లైట్లు పెడతారు, 100 మంది అడ్వకేట్లు పనిచేస్తారు, బయటకు తీసుకొస్తారు. మీరు 10 సంవత్సరాలు జైల్లో ఉన్నా మీ కుటుంబ పోషణకి ఇబ్బంది లేదు, లక్షల కోట్ల వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి. సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇది స్వామి మన ప్రజాస్వామ్యం. ఇది ఇక్కడ తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి కూడా వర్తిస్తుందండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అందరూ టోటల్ అంటే ప్రజలతో సహా అందరిని ముడిపెడుతున్నారు, మీరు దోషులుగా చిత్రీకరిస్తారు. అంటే మీరు అర్థం చేసిన దాంట్లో చిన్న తప్పు ఉంది స్వామి. ప్రజలు కూడా దైవీహేష గుణమయి మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఒక మాయ ఒకటి ఉండిపోతుందండి, సర్వైవల్ ట్రాప్ అని ఒకటి ఉంటుందండి. అతను వెధవే నాకు తెలుసు, కానీ నా బతుకు తెరువు, నా భార్య పిల్లలు, నా ఉద్యోగం, వీడితో గొడవ పెట్టుకుంటాడు, ఆడికంటే వీడు మంచోడు అని వీడికి ఓటేయడు, చిచ్చి వీడికంటే ఆడి బెటరు. ఇంక 3 ఆప్షన్ లేదు కదా వాళ్ళకి. మీలాంటి వాళ్ళు 2 రాజకీయాల్లోకి ఒక 5-6 వేల కోట్లు పెట్టగలరా మీరు? పంచగలరా మీరు? అంటే మీరు నిలబడారు, మీ ఉద్దేశం ఇది అని చెప్పడం కోసమే మీకు డబ్బు కావాలి, మీరు ఈ పనులు చేయగలరా మీరు? సామాన్యులు ఎంతమంది నిలబడుతున్నారండి? పాపం మొన్న మధ్య ఎవరో బరి లెక్క అని చెప్పేసి ఆవిడ నిలబడింది, నాకు ఉద్యోగాలు లేవని చెప్పి అన్నారు, అంత పెద్ద పబ్లిసిటీ జరిగింది, ఆవిడకన్నా ఓట్లు పడినాయా? ఇప్పుడు ప్రజల విషయానికి వద్దామండి. ఇక్కడ వీళ్ళది చాలా ఉన్నాయిగా, మతాలని, కులాలని, రకరకాలు. మరి వీటికి లేవో ఒక ఆర్డర్ లేదా? ప్రజలు నేను దేవుణ్ణి నమ్ముతా అని గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, వారిని సన్మార్గంలో పెట్టే బాధ్యత ఆ బోధకులది. గుడికి వెళ్తే అర్చక పురోహితులు సన్మార్గం గురించి వాళ్ళు బోధించాలి, ఓ చర్చికో లేకపోతే మసీదుకి వెళ్తే వారు బోధకులు సన్మార్గం వారు బోధించాలి. అసలు నేను దేవుణ్ణే నమ్మను, ఏమిటండి దేవుణ్ణే నమ్మను అని అనుకునే వాళ్ళు కూడా ఏ తప్పు చెయ్యకుండా జీవించే మార్గం వారికి బోధించేటట్టు చట్టాలు భయం చెప్పాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముతావా నమ్మవా అది మాకు సంబంధం లేదు, నువ్వు రాముని నమ్మి తప్పు చేసినా అది నేరమే, ఏమిటండి రాముని నమ్మకుండా తప్పు చేసినా నేరమే, దానికోసమే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి అని శిక్షించే బాధ్యతను వీరు తీసుకోవాలి.
ఎవరి బాధ్యత వారు నిర్వర్తించకపోవటంలో వచ్చే ప్రమాదం అండి ఇది. కానీ కొద్దిగా గొప్ప గుడ్డులో మెల్ల మనం కొంచెం ఆ క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని మాత్రం కొంచెం అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే వారు పుస్తకాల్లో ఏముంది అదే చేస్తున్నారండి. అన్య మతస్థుల్ని చంపేయండి, అల్లాని నమ్మకపోతే చంపేయండి. నిన్న జరిగింది ఏమిటంటే ఎక్కడో కాశ్మీర్ దగ్గరలో ఆ ప్యాంట్లు విప్పి జిప్పులు తీసి వాళ్ళ భార్యల ముందే వీడు ముస్లిం కాదు, వీడు హిందువే అని నిర్ధారించుకుని చూడండి వాళ్ళ చిత్తశుద్ధి చూసారండి. అయ్యా మా గ్రంథంలో చెప్పబడి ఉంది, ఏమేం చేస్తున్నాం. పాపం వాళ్ళ క్రిస్టియన్స్ కూడా వారి మత విస్తరణ కోసం వారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కానీ భగవద్గీతలో ఏం చెప్పబడి ఉంది, రామాయణంలో ఏం చెప్పబడి ఉంది, కనకన రుచిర మృగమదలలామ శుభనీతిల వర జటాయు మోక్ష ఫలద. ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వారి గ్రంథాలు వారు బోధించినట్టు కనీసం మన గ్రంథాల్లో ఉన్నది మన అర్చక పురోహితులు బోధించినా మీరన్న ప్రమాదం తప్పేదండి. కులాల మతాలు బాధపోయేది ఎలా అంటే వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగా మనందరం బంధువులమే. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు బంధువులే. బ్రాహ్మణుల్లో కాశ్యప గోత్రం ఉంది. ఇప్పుడు నేను పాడిన శ్లోకంలో కూడా మృగమదలలామ శుభనీతిల వర జటాయు. ఈ జటాయు చెప్తున్నాడు రాముడితో. రామచంద్రమూర్తి బ్రహ్మకు 14 మంది కుమారులు. ఇది వాల్మీకి రామాయణంలో ఉందండి, నా మాట కాదు సోమ. జటాయు రాముడితో చెప్పిన మాట అండి ఇది. బ్రహ్మకు 14 మంది కుమారులు, అందులో ఒక ఆయన మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు. మొదటి భార్యకి దేవతలు పుట్టారు, రెండో భార్యకి రాక్షసులు పుట్టారు, 8వ భార్య పేరు మను, ఆవిడికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారు అని చెప్పాడు జటాయు. అది నిజం చేస్తూ సత్యం చేస్తూ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు ఉన్నారు, కశ్యప గోత్రంలో వైశ్యులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమరి, కుమ్మరి, చాకలి అందరూ ఉన్నారండి. గుడికి వచ్చినప్పుడు అర్చక పురోహితులు నాయన కులాలు విడ తీసుకోవద్దు, మనందరూ బంధువులమే. మీ గోత్రం ఏమిటి కాశ్యప, ఇగో మీరు బంధువులే. మీ గోత్రం ఏమిటి కుశవంశమా, అయ్యో మీరు భరతవంశీయులకి మూలం మీరై ఉన్నారు, అందరికీ తండ్రి బ్రహ్మ అయి ఉంది. రెడ్డిల్లో పోతంశెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది, కాపుల్లో పాటంశెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది, కమ్మ అంటే చౌదరీస్లో కంబంపాటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది, మంగల్లో పసుపులేటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది. మనందరూ బంధువులమే. అయ్యా చతుర్వర్ణాల్లో కౌండిన్య గోత్రం చతుర్వర్ణాల్లో ఉంది, మనందరూ బంధువులమే. వశిష్ఠ గోత్రం చతుర్వర్ణాల్లో ఉంది, మనందరూ బంధువులమే అని చెప్పి బోధన చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? నాది మీది కాదు, ఈ అర్చక పురోహితులు. ఈ పని వారు మానేశారు కాబట్టి మీరు అన్న సమాజంలో అసమానతలు పెరిగిపోయి ఉన్నాయండి. అయ్యా ఓకే ఓకే ఎంతసేపు రాముడిని శాంత స్వభావుడు, రాముడు చాలా మంచివాడు, మీరు ఏ గొడవలకు వెళ్ళకండి, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేయండి, ఈ సిద్ధాంతం అలవాటు చేశారండి. రాముడు ఆ టైప్ కాదండి. అయ్యా ఏమిటండి, రాముడు ఆ టైప్ కాదండి. రావణాసురుణ్ణి అతి కిరాతకంగా చంపాడండి. వాల్మీకి రామాయణానికి శక్తి సరిపోదు వర్ణించడం కోసం. అతి కిరాతకంగా ఇంకెవడో తప్పు చేయాలంటే భయపడేటట్టు చంపాడండి రావణాసురుణ్ణి.